నిజముగా కనుగొన్న వ్యక్తివి అయితే నువ్వు ఖాళీగా ఎందుకుంటావు? నిజముగా కనుగొన్న వ్యక్తివి అయితే ఆరాధన ఎందుకు ఆపేసుకుంటావు? నిజంగా నువ్వు క్రీస్తుని కనుగొన్న వ్యక్తివి అయ్యుంటే మందిరాన్ని నువ్వెందుకు దూరం చేసుకుంటూ ఉంటావు? దేవుని సన్నిధిని నువ్వెందుకు దూరపరుచుకుంటూ ఉంటావు? ఇదిగో నిజంగా మెస్సయ్యను కనుగొన్న వ్యక్తివి అయ్యుంటే నువ్వు సమయాన్ని వ్యర్థపరుచుకునే స్థితిలో నువ్వు ఉండవు. మెస్సయ్యను కనుగొన్న స్థితిలో ఇదిగో నువ్వు ఉన్నట్లయితే ఆయనను ప్రకటించే స్థితిలో అయినా ఉంటావు, లేదా నీ సాక్ష్యాన్ని ఇతరులకైనా ప్రకటించే స్థితిలో నువ్వు ఉంటావు. ఈ రెండు స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆయన కనుగొన్నటువంటి నీవు ఎలాగున్నావు? ఏం ప్రకటిస్తూ ఉన్నావు? ఏమి మనుషులకు నువ్వు ఏమి అందిస్తూ ఉన్నావు?